తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ప్రసంగం చేశారు. ఫేక్ న్యూస్ ప్రధానమైన ముప్పు అన్నారు రేవంత్. తప్పుడు సమాచారం శ్రేయస్కరం కాదన్నారు. హెచ్ఐసిసిలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షీల్డ్ 2025 సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నేటి నుంచి 2 రోజుల పాటు షీల్డ్ 2025 కాంక్లేవ్ నిర్వహించనున్నారు. తెలంగాణను సైబర్ సేఫ్ స్టేట్గా మార్చేందుకు మనమంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు సీఎం రేవంత్. దేశంలోనే సైబర్ సేఫ్టీలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలపడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. డిజిటల్ సేఫ్టీ ఫ్యూచర్ గురించి చర్చించేందుకు షీల్డ్ 2025ని నిర్వహించుకున్నట్లుగా వెల్లడించారు. సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కోసం ఏకోసిస్టమ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిపుణులు ఐటీ సంస్థలతో కలిసి పనిచేయడానికి అన్ని రకాల వనరులు సమకూరుస్తుంది అన్నారు. తెలంగాణను సెక్యూర్ బిజినెస్ హబ్గా మార్చాలని తెలిపారు. రాష్ట్రాలకు సంబంధించిన పోలీస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశం మొత్తం ఒక యూనిట్గా ఈ సైబర్ క్రైమ్లో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కోఆర్డినేషన్ కూడా చాలా అవసరం ఉన్నది. ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న డీప్ ఫేక్ న్యూస్ సమాజంలో చాలా వైషమ్యాలను రెచ్చగొట్టడానికి ఉపయోగిస్తున్నారు. కొంతమంది సమాజంలో ఒక గందరగోళాన్ని సృష్టించి జరగని నేరాలు జరిగినట్టుగా, జరగని దాడులను జరిగినట్టుగా, లేదా ఇతర ఆలోచనలతోని ఈ డీప్ ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. వీటన్నిటిని కూడా సోషల్ మీడియాని కంట్రోల్ చేయడమే కాకుండా ఆర్థిక నేరాలను కూడా ఈరోజు నియంత్రించాల్సిన అవసరం ఉన్నది. వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ స్టేట్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రత్యేకంగా డీజీపీ శిఖా గోయల్ గారు, అదేవిధంగా సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహాంతి ఒక మంచి షీల్డ్ 2025 కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇందులో ఎక్స్పర్ట్స్ని, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అధికారులను చాలామందిని ఇందులో పాల్గొనే విధంగా చేసి ఒక కోఆర్డినేషన్, ఒక కనెక్టింగ్ బ్రిడ్జ్ విత్ ఇన్ ద స్టేట్స్, విత్ ఇన్ ద కంట్రీ, విత్ ఇన్ ద డిపార్ట్మెంట్స్ చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఇది ఫస్ట్ ఇనిషియేటివ్, వెరీ బెస్ట్ ఇనిషియేటివ్. ఐ వాంటెడ్ టు కంగ్రాచులేట్ దెమ్. అండ్ మీరు అందరూ కూడా సహకరించండి. తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో కూడా దేశానికే రోల్ మోడల్గా నిలబడుతుంది. తప్పకుండా సైబర్ నేరాలను నియంత్రించడంలో ఈ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఈరోజు దాదాపుగా